ఈరోజు మంచి మాట. అమ్మని మించిన దైవం లేదు. అమ్మకు తల వంచని దేవుడు లేడు. అదే అమ్మ విలువ. అంటే మన అమ్మ చెప్పిన ప్రతి మాటని వినాలి. ఎందుకు అంటే అమ్మ మనకన్నీ మంచే చెప్తుంది గదా! ఎప్పుడైనా కూడా అమ్మలందరూ కూడా మనకు మంచే చెప్తారు కాబట్టి అమ్మ చెప్పిన మాట వినాలి. థాంక్ యూ. ఓవర్ టు రామారావు సార్. ధ్యాయతో విషయాం పుంసాం సంఘస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. దీని అర్థం, ఏ విషయం మీదైతే మనము ఎక్కువగా ధ్యాస పెడతామో ఆ విషయం పైన మనకి ఇష్టం పెరుగుతుంది. ఆ ఇష్టము కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరితే ఆ ఇష్టం మీద, ఆ జరిగే పని మీద ఎడిక్ట్ అయిపోతాం. అంటే మనకు అలవాటుగా మారిపోతుంది. ఇష్టము, ఆ కోరిక తీరకపోతే కోపము, ద్వేషము వచ్చి మనిషి పతనమైపోతాడు. థ్యాంక్ యూ. ఓవర్ టు మనస మేడం. Yeah, thank you, sir. Uday, sir. Uday, sir. Uday, sir, start change, sir. Okay. Today I am going to introduce about a great speaker. He is a physiologist. He is a MA physiology. He is working as a teacher, NEET Excel academic director, schools founder, 106 Madhuram batch trainer, and EPS mentor in 14-15 batches. Now he is the R11 regional director. He is none other than Gopinath Tapasar. Now the digital dice is yours. Happy evening. Happy evening, sir. అందరూ బాగున్నారా? Yes, sir. Bonam, sir. Yes. Happy evening, sir. Happy evening, sir. భావేష్ బాగున్నావా? నువ్వు బాగున్నాను సార్, బాగున్నాను సార్. మరేం సగమే కనపడుతున్నావు? Yes. ఏ క్లాస్ నువ్వు? క్లాస్ 10th సార్. క్లాస్ ఏ క్లాస్? 10th క్లాస్ సార్. 10th, వెరీ గుడ్, సూపర్. ఏ ఊరు? కోనపాలెం సార్. కోనపాలెం. ఓకే, అంటే ఏపీనే కదా, తెలంగాణ కాదు? అవును సార్, ఏపీ సార్, ఏపీ. గుడ్. మరి మహతేజ్ షా, నువ్వే క్లాస్? మీరందరూ మ్యూట్లో ఉన్నారా? అంటే మనకు అన్మ్యూట్ చేసే ఛాన్స్ ఉంటుందా సార్? ఎవరిని అడిగితే వాళ్ళని అక్బర్ గారు? ఉంటది సార్. మీరు అన్మ్యూట్ చేసుకుంటారు కదా? అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్. ఒక విషయం, ఎవరిని క్వశ్చన్ అడిగితే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి, ఓకేనా? మాస్టర్ మహతేజ ఏ క్లాసో చెప్పలే? సార్ 7th క్లాస్ సార్. 7th క్లాస్, సూపర్. గౌతమ్ సార్ 9th క్లాస్ సార్. ఎందుకంత స్లోగా ఆన్సర్ చెప్తున్నావు? సారీ సార్.
సారీ ఎందుకు దానికి, కానీ స్పీడ్గా చెప్పాలి, ఓకేనా? ఓకే మీకు సార్. గుడ్ న్యూస్ చెప్పనా? అందరు Yes, sir. ఏపీ వాళ్ళేనా, తెలంగాణ Mm. వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ ఉన్నారా? తెలంగాణ సార్. తెలంగాణ ఏపీకి ఒక గుడ్ న్యూస్ చెప్పాలా ఇద్దరికి? ఎస్ సార్. మన పొంగల్ హాలిడేస్ క్యాన్సిల్ అయిపోయినాయి. కరెక్ట్ గా పండగ అయిన మరుసటి రోజే వెళ్ళాలంట మనం స్కూల్కి. ఇప్పుడు ఈ రోజు భోగి, రేపు పండగ, నెక్స్ట్ డేకి అంటే మేబీ మండే, ట్యూస్డే, వెనస్డేకి జాయిన్ కావాలంట స్కూల్కి అందరూ. సారీ టు సే దట్. హాలిడేస్ క్యాన్సిల్ అయిపోయినాయి. సాత్విక్, తెలుసా నీకు? నో సార్. నిజంగా క్యాన్సిల్ అయిపోయినాయి. కావాలంటే చెప్తా చూడు. మాకు కూడా స్కూల్ ఉంది, కానీ జ్యోతిష్ వాళ్ళ టీచర్ నాకు ఫోన్ చేసింది. కాదు, జ్యోతిష్ వాళ్ళ టీచర్ ఫోన్ చేసింది. చేసి హాలిడేస్ క్యాన్సిల్ అయిపోయినాయి, కరి పండగ అయిన మరుసటి రోజే స్కూల్కి రావాలని చెప్పింది. అది కర్నూలు లేదమ్మా, కన్ఫర్మ్. కావాలంటే చెక్ చేసుకుందాం. ఓకే, అంతగా అయితే మన సంవిత్ బ్రదర్ మీకు కూడా క్యాన్సిల్ అయిపోయింది. జ్యోతిష్ వాళ్ళ టీచర్ ఫోన్ చేశారంటే కూడా నమ్మరా మీరు? ఎక్కడైనా స్పీకర్ వచ్చి అబద్ధం చెప్తాడా చెప్పు? రియల్. ఓకే సరే, ఇప్పుడు మీలో ఎంతమంది అబద్ధాలు చెప్తారు? నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదన్న వాళ్ళు చేయెత్తాలి. చెప్పను. నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు అన్న వాళ్ళు చేయెత్తాలి. అందరు ఎత్తారు. యువన్ ఎప్పుడు చెప్పలేదా? అబద్ధమే ఇది కూడా, నాకు తెలుసులే. యువన్ జోక్ చేయకూడదు. యువన్ ఇష్టం అబ్బా, ఖచ్చితంగా చెప్తున్నా. హాలిడేస్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఎప్పుడు చెప్పలేదా? అమ్మా సర్లే, మీ మమ్మీని అడుగుతాలేమ్మా. అడగనా? ఓకే సరే, ఇంకా ఎవరు చెప్పలేదా? హ్యాండ్ రైజ్ చేయలేదు గౌతమ్. ఎప్పుడైనా చెప్పావా గౌతమ్ అబద్ధాలు? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది అబద్ధము. హాలిడేస్ క్యాన్సిల్ కాలేదు. హాలిడేస్ ఉన్నాయి, అన్ని హాలిడేసే ఉన్నాయి, కానీ అబద్ధం చెప్పకూడదు అనే విషయం మనం ఒకసారి తెలుసుకుందాం. మీకు అబద్ధం చెప్పడం అలవాటు ఉంటుంది చాలా మందికి కదా. ఒక్కోసారి స్కూల్ ఎగరగొట్టాలన్నప్పుడు కానీ, హోంవర్క్ చేయనప్పుడు కానీ. ఎవరు చెప్పలేదా? హోంవర్క్ చేయనప్పుడు ఊరికైనా మా బంధువుల ఇంటికి పోయింటిమి, లేదా కడుపు నొప్పి వచ్చింది, ఫీవర్ వచ్చింది, హెడేక్ వచ్చిందని ఎంతమంది చెప్పారు? ఇప్పుడు చెప్పాలి. మనం హానెస్ట్ గా మాట్లాడుకుందాం, ఫ్రెండ్లీగా. నేను అబద్ధము చెప్పాను అన్న వాళ్ళు చేయాలి, చిన్న చిన్న వాటికి. ఎస్ గౌతమ్, వెరీ గుడ్, సూపర్. అబ్బో, యువన్ ఇప్పుడు చేస్తాడు. యువన్ అమ్మ దొంగ, తప్పించుకున్నా. చెప్పు. సూపర్. ఓన్లీ ఫర్ స్మాల్ థింగ్స్ చెప్పావు కదా. గుడ్ 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 గుడ్. సరే అఫ్జల్, నువ్వు చెప్పావు. గుడ్. జ్యోతిష్, నువ్వు చెప్పలేదా? చెప్పావు కదా, మరి ఎందుకు చేయట్లేదు? చెప్పాను సార్. చెప్పింటే చేయెత్తాలబ్బా, మీరు సిన్సియర్ అయితే చేయెత్తాలి. మీకు మమ్మీ అంటే ఇష్టము, డాడీ అంటే ఇష్టం కదా అందరికి. సూపర్. ఇప్పుడు చిన్న కథ చెప్తా నేను. మనం అప్పుడప్పుడు అబద్ధం చెప్తుంటాం కదా. ఇట్లా చిన్న చిన్న అబద్ధాలు చెప్పకూడదు అనే దానికి ఒక మంచి కథ చెప్తా, ఓకేనా? ఆ కథ చెప్పిన తర్వాత మనం అబద్ధం చెప్పొచ్చా చెప్పకూడదా డిసైడ్ అవుతాం.
మనం అబద్ధం చెప్తే ఏంటి, చెప్పకుంటే ఏంటి అనేది కొంచెం తెలుసుకుందాం. ఓకేనా? నేను మంచి కథ చెప్తా, అందరు అలర్ట్ గా కూర్చోవాలి. నేను 1 అంటే హ్యాండ్స్ రైజ్ చేయాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ రైజ్ చేయాలి. ఓకేనా? 1 2 హ్యాండ్స్ రైజ్ చేయాలి. 1 ఒక్క హ్యాండ్, ఎవరికి 2 ఉంటే వాళ్ళు 2 హ్యాండ్స్ రైజ్ చేయాలి. 2 అంటే థైస్ మీద పెట్టుకోవాలి 2 చేతులు. 3 అంటే క్లాప్స్ కొట్టాలి. రెడీ? 1 2 3. సౌండ్ రావట్లేదు, క్లాప్స్ కొట్టాలి. 1 2 3. సూపర్. ఇప్పుడు కథ చెప్తాం. మనకందరికి తెలిసిన కథనే, జాగ్రత్తగా వినాలి. ఓకేనా? అందరు వింటున్నారా? నేను మధ్య మధ్యలో క్వశ్చన్స్ వేస్తా. సెట్ రైట్. బాగా కూర్చోవాలి, చేతులు కట్టుకోవాలి, బాగా చక్కగా కూర్చోండి. నాకు ఇష్టం మీరు అలా కూర్చుంటే. గౌతమ్ ఏదో చెప్పింది వినట్లే, ఎందుకో నా మీద కోపం ఉన్నట్టుంది గౌతమ్కి. నేను వెళ్ళిపోతే గౌతమ్ అయితే హ్యాండ్స్ చేతులు కట్టుకుంటే ఉంటా, లేకుంటే వెళ్ళిపోతా. ఉండాలా? ఓకే, అయితే స్టార్ట్ చేద్దాం కథ. ఒక ఊర్లో పొలంలో చిన్న ఒక అతను పని చేస్తున్నాడంట. ఆ పొలం గట్టు పైన వాళ్ళ అబ్బాయి కూర్చొని ఉన్నాడు. పొలంలోనేమో వాళ్ళ డాడీ పని చేస్తున్నాడు, పొలం గట్టు పైనేమో ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు. పాపం వాళ్ళ డాడీ కష్టపడి పని చేస్తున్నాడు, ఈ అబ్బాయి ఏమో బాగా పొలం గట్టు మీద కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. ఎందుకో తెలియదు కానీ వాళ్ళ పొలం అంతా కూడా ఊరు చివర్లో ఉందన్నమాట. వాళ్ళ పొలం కానుకొని బాగా ఫారెస్ట్ ఉంది, అడవి. అప్పుడప్పుడు వాళ్ళ డాడీ ఏం చేస్తున్నావు నాన్న అని అడుగుతున్నాడు. డాడీకి బాబు కొడుకంటే ఇష్టం కదా, చాలా ప్రేమ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరు రవి అనుకుందాం. రవి ఏం చేస్తున్నావురా అంటే, డాడీ నేను ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నా అని చెప్తున్నాడు. వాళ్ళ డాడీ ఏమో పని చేస్తూ వాళ్ళ బాబు గురించి అప్పుడప్పుడు ఇట్లా చూస్తూ ఉన్నాడు, మా బాబు ఏం చేస్తున్నాడా అని. రవికి ఏమైందో ఏమో తెలియదు, వాళ్ళ డాడీ పొలంలో పని చేసుకుంటుంటే రవి పొలం గట్టు మీద ఉన్నాడు. సడన్ గా రవి గట్టిగా కేకలేశాడు, డాడీ 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 అన్నాడు. ఏమైందో ఏమో తెలియదు. డాడీ 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 పులి వచ్చింది డాడీ, పులి, డాడీ డాడీ అన్నాడు. వాళ్ళ డాడీ ఏమో దన్నం లేసి పరిగెత్తుకొని వచ్చినాడు. ఏమైందబ్బా అని. వాడు బాగా పొలం గట్టు మీద కూర్చొని ఆడుకుంటున్నాడు. వాళ్ళ డాడీ ఏంట్రా నువ్వు ఏం చేసావంటే, డాడీ అబద్ధం చెప్పా డాడీ, జోక్ చేశా డాడీ అన్నాడు. అట్లా చేయకూడదు నాన్న అని మళ్ళీ పొలంలోకి పోయి పని చేసుకుంటున్నాడు. వీడు రవి చాలా తుంటరోడు, వానికి ఏం తెలియదు. మళ్ళీ వాళ్ళ డాడీ పని చేసుకుంటుంటే మరుసటి రోజు సేమ్ మళ్ళీ డాడీ డాడీ పులి వచ్చింది అన్నాడు. మళ్ళీ డాడీ పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చి అరే ఏంట్రా అని చూస్తే మళ్ళీ బాగా ఆడుకుంటూ కూర్చున్నాడు. సరే అని చెప్పి డాడీ కొడుకు మీద ప్రేమ కదా, 2 మాటలు తిట్టేసి మళ్ళీ వెళ్ళి పని చేసుకుంటున్నాడు, పొలం పని అంతా చేస్తున్నాడు. అప్పుడు కాసేపటి తర్వాత ఏమైందంటే, నిజంగా పులి వచ్చింది అటు సైడ్ నుంచి. రవేమో పులిని చూసి భయపడుతున్నాడు. భయపడి డాడీ డాడీ పులి వచ్చింది డాడీ అన్నాడు. వాళ్ళ డాడీ విన్నాడు, వీడు జోక్ చేస్తుంటాడులే అనుకున్నాడు. మళ్ళీ డాడీ డాడీ ఆ పులి దగ్గరకు వస్తూ ఉంది, బాగా సీరియస్ గా ఇట్లా చూస్తుంది. చాలా రోజుల నుంచి తినలేదు, అది ఆకలిస్తుంది. ఇట్లా అది ఇట్లా చూస్తుంది, బాగా కళ్ళు పెద్దవి పెట్టింగా. రవికి ఏమో భయం వేస్తుంది, కదిలితే అది అటాక్ చేస్తుందేమో అని భయపడుతున్నాడు. వాళ్ళ డాడీ అంత దూరంలో పొలం పని చేస్తున్నాడు. మళ్ళీ డాడీ డాడీ నిజంగా వచ్చింది డాడీ, డాడీ డాడీ నిజంగా వచ్చింది డాడీ అని అరిచినాడు. వాళ్ళ డాడీ సీరియస్ గా తొందరగా పొలం పని పూర్తి చేసుకోవాలి కాబట్టి పలకలా. ఈసారి పులి దగ్గరకు వచ్చింది. ఈసారి గట్టిగా వచ్చిన, డాడీ నమ్ము డాడీ, నిజం డాడీ, నేను అప్పుడు అబద్ధం చెప్పింది నిజమే డాడీ, కానీ నిజంగా వచ్చింది డాడీ, కావాలంటే ప్లీజ్ డాడీ ఇది ఒక్కసారి నమ్ము డాడీ అన్నాడు. వాళ్ళ డాడీ వీని ఆటలు చూసినా కదా అనుకున్నాడు. పులి అటాక్ గొంతుట్లో అటకైంది. చివరిగా డాడీ ప్లీజ్ డాడీ లాక్కొని పోయింది.
వాళ్ళ డాడీ పరిగెత్తుకొని వచ్చినాడు. వచ్చి లాక్కుపోతుంది, పరిగెత్తుకొని వచ్చినాడు. అక్కడికి ఆగిపోయింది స్టోరీ. ఏం జరిగిందో తెలియదు మనకు తర్వాత. పాపం వాళ్ళ డాడీ ఏడుస్తున్నాడు. నేను తొందరగా వచ్చింటే బాగుండు కదా. రవి అనుకుంటున్నాడు, అరే నేను అప్పుడు అబద్ధం చెప్పుకుని ఉంటే బాగుండు కదా. చిన్న చిన్న దానిలోకి నేను అబద్ధం. ఏడుస్తున్నాడు రవి మనసులో. సారీ డాడీ, నేను అబద్ధం చెప్పుకుంటూ ఉండాల్సింది డాడీ. ఏమైందో తెలియదు మనకు. రవిని పులి తినేసిందా లేదా, వీళ్ళ డాడీ కాపాడుకున్నాడా లేదా తెలియదు. ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది మనకు? పాపం రవేమో ఏమైందో తెలియదు, ఇంకా చచ్చిపోతాడేమో, చచ్చిపోయినాడో కూడా తెలియదు. చిన్న అబద్ధమే కదా, చెప్పిండొచ్చా చెప్పిండకూడదా? చెప్పకూడదు సార్. సూపర్ అఫ్జల్, Good, sir. చెప్పవచ్చా? చెప్పొద్దు సార్, అబద్ధాలు ఆడొద్దు. చెప్పకూడదు కదా. Yes, sir. కానీ రవి చేసింది కరెక్టా తప్పా? రాంగ్ సార్. రాంగ్ కదా. వాళ్ళ డాడీ పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చి పులితో ఫైట్ చేసి రవిని కాపాడుకున్నాడు. పాపం తినేలే. హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో స్ట్రెచర్ పైన ఉన్నాడు రవి. అప్పుడు వాళ్ళ డాడీ చేతిలో ఇట్లా చేయబెట్టి, డాడీ ఇంకా నేను ఎప్పుడు అబద్ధం చెప్పండి డాడీ, సారీ డాడీ, అస్సలు చెప్పండి డాడీ అని చెప్పినాడు. అప్పుడు వాళ్ళ డాడీ హ్యాపీగా, లేదు నాన్న, నేను కూడా పొరపాటే, నువ్వు 2-3 సార్లు అబద్ధం చెప్తే ఇప్పుడు కూడా అబద్ధమే చెప్పావు అనుకున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, నా ప్రాణం పోయినంత పనైందిరా నీకు ఇబ్బంది వచ్చేసరికి అని చెప్పి గట్టిగా హగ్ చేసుకొని, ఆ పులి చిన్న చిన్న ఘాట్లు పడ్డాయి కదా, అవన్నీ మానుకొని ఇద్దరు ఇంటికి వచ్చేసారు తర్వాత, కొద్ది రోజుల తర్వాత. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, అబద్ధం చెప్పడము అనేది ఒక అలవాటు లాగా మార్చుకోకూడదు. అబద్ధం అనేది ఒక బరువు నెత్తిన ఉంటుంది, దాన్ని పెట్టుకోకూడదు. చిన్న చిన్న దానిలోకి అబద్ధం చెప్పడం అలవాటు చేసుకోకూడదు. ఎప్పుడైనా ఒక టీచర్ కొడుతుందనో, మమ్మీ తిడుతుందనో అబద్ధం చెప్పామనుకో, అది అలవాటు అయిపోతుంది. ఫస్ట్ చిన్న వాటికి చెప్తాం, తర్వాత ఓకేలే అనుకుంటాం, ఆ తర్వాత ఇంకొంచెం పెద్దవాటికి, ఆ తర్వాత ఇంకొంచెం పెద్దవాటికి చెప్తాం. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఒకరోజు చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆ రోజు నువ్వు అనుకున్నా కూడా ఆ ప్రాబ్లంలో నుంచి బయటికి రాలేవు. ఇప్పుడు చిన్నపిల్లోడు కదా, ఏమనిపించదు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. పెద్ద పిల్లలు అయిన తర్వాత పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. కాబట్టి అనవసరంగా, అవసరానికి, చిన్న చిన్న వాటికి అనవసరంగా, ఎస్పెషల్లీ మన వాళ్ళకు, మమ్మీకి, డాడీకి, టీచర్స్కి, నీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవ్వరికి కూడా వీలైనంత వరకు అబద్ధము చెప్పకూడదు. ఓకేనా? తగ్గిస్తారా అబద్ధాలు చెప్పడము? Yes, స్టోరీ sir. నచ్చిందా? Yes, sir. మీకు అబద్ధం చెప్పకూడదు అనిపిస్తే క్లాప్స్ కొట్టాలి. అన్మ్యూట్ ఏం చేసుకోవద్దు. ఇట్లా అంటే నాకు కనిపిస్తుంది కదా, మీరు క్లాప్స్ కొడుతున్నట్టు కనిపిస్తే చాలు నాకు. ఓకేనా? వినిపించాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు అన్మ్యూట్ చేసుకున్నా పర్లేదు. ఎందుకో కొంతమంది కొట్టట్లేదబ్బా. అసలు కనీసం డిజిటల్ క్లాప్స్ అయినా చూస్తే ఇంకా బాగా చెప్పొచ్చు మనం క్లాసు. శిరీష మేడం కూడా కొట్టట్లే, ఏమో పాపం. మేడం మీరు కొట్టండి మేడం, ఎంకరేజింగ్ గా ఉంటుంది. రైట్, ఓకే, స్టోరీ బాగుంది కదా. ఇప్పుడు Yes, sir. మన టాపిక్ లోకి వద్దాం. అబద్ధము అనే టాపిక్ లో నుంచి మెయిన్ టాపిక్ లోకి వస్తే, మనం ఈరోజు మన అలవాట్లు మనకి ఎలా ఏర్పడతాయి అనేది నేర్చుకోబోతున్నాం. అసలు అలవాటు అంటే ఏంటి, అది ఎట్లా ఏర్పడుతుంది అనేది. మనం రోజు చేసే పనులను ఏమంటాము? మన అలవాటు అంటాం. మన బిహేవియర్ అవుతుంది. మన అలవాట్లు ఏమవుతాయంటే కొద్ది రోజులకు మన బిహేవియర్ లాగా మారిపోతాయి. మీలో ఎంతమందికి రోజు అబద్ధం చెప్పకూడదు ఇప్పుడు డిసైడ్ అయినాం కదా, 2 times ఎంతమంది బ్రష్ చేస్తారు? రోజుకు 2 సార్లు బ్రష్ చేసే వాళ్ళు ఎంతమంది? హ్యాండ్ రైజ్ చేయాలి. అబ్బా, చాలా కష్టమైన పని కదా. చేయరా మీరు 2 times? అమ్మో అఫ్జల్, ఊరికైనా ఎత్తొద్దు చేయి, అడుగుతా ఇంట్లో వాళ్ళని. పక్కన చేయి దింపేస్తున్నాడు.
2 టైమ్స్ బ్రష్ చేయడము చాలా మంచిది. ఓకేనా? చాలా సార్లు నేను కూడా అనుకుంటా, అయ్యో నేను కూడా చేయను, మళ్ళా మీరు నేనేమో స్పెషల్ అని చెప్పట్లా. వినాలి నాన్న, జాగ్రత్తగా వినాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. మనము డాక్టర్ ఏం చెప్తారంటే రోజు 2 టైమ్స్ బ్రష్ చేస్తే నీ టీత్ పాడు కావు. చాలా మందికి టీత్ ఎల్లోగా ఉంటాయి, ఒక రకమైనటువంటి అన్కంఫర్ట్ గా స్మెల్ వస్తుంటది. మనం మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత నైట్ పడుకునే ముందు తిన్న తర్వాత బ్రష్ చేసుకోవాలి అని చాలా సార్లు చెప్తారు, కానీ ఎవ్వరు ప్రాక్టీస్ చేయరు. మీరు ఈ రోజు నుంచి ఒక చిన్న టాస్క్ మీకు. హలో, మ్యూట్ లో ఉండాలి, ఊరికే మాట్లాడకూడదు. సరే వినాలి. 2 టైమ్స్ బ్రష్ చేస్తాము అన్న వాళ్ళు చేయొద్దండి ఈ రోజు నుంచి. హ్యాండ్ రైజ్ చేయాలి. ఎస్, థ్యాంక్ యూ మేడం, శిరీష మేడం, సూపర్, క్లాప్స్ కొట్టాలి మేడంకి. మీరు అందరూ 2 టైమ్స్ బ్రష్ చేస్తారా? మీ దగ్గర నోట్బుక్ కానీ పెన్ను కానీ పేపర్ కానీ ఉన్నాయా? ఉన్నాయా? ఫస్ట్ రాసుకోవాలి, నేను డైలీ 2 టైమ్స్. వద్దులే, రాసుకోవడానికి టైం అవుతుంది. డైలీ 2 టైమ్స్ బ్రష్ చేయాలి. ఒక షార్ట్ కట్ లో డి అంటే డైలీ, టీ అంటే 2 లేదా 2 డిజిట్ వేసుకోండి, బి అంటే బ్రష్. డి టు బి. అయితే డైలీ 2 టైమ్స్ బ్రష్ చేయాలని చెప్పుకున్నాం కదా. నేను ఒక చిన్న టాస్క్ ఇస్తున్నా. ఇప్పటి నుంచి మన క్లాసులు అయిపోయేంత దాకా, యంగ్ మైండ్స్ క్లాసులు అయిపోయేంత దాకా ఎవరైతే 2 టైమ్స్ బ్రష్ చేసుకుంటారో వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తాం. ఓకేనా? రెడీ ఫర్ ద టాస్క్? ఓకేనా గిఫ్ట్ కి? ఓకే, మరి మీ నేమ్స్ అన్ని నోట్ చేసుకున్నాము. మీరు అబద్ధం చెప్పకూడదు. యు ఆర్ వెరీ నైస్ అండ్ సిన్సియర్ కిడ్స్. మీరందరూ కూడా 2 టైమ్స్ బ్రష్ చేసుకోబోతున్నారు. ఇంకా కష్టమైన పని ఒకటి చెప్తా నేను, చేస్తారా? Yes, sir. అబ్బా, ఇది సాధ్యం కాని పని అనుకుంటున్నా. 2 టైమ్స్ ఎవరైనా బాత్ చేస్తారా? దొంగ పిల్లలు ఉన్నారా, ఊరికే చేతులు. సెలవుల్లో కూడా 2 సరే, చాలా కష్టమైన పని కదా ఇది. చేస్తారా? ఓకే, సూపర్. 2 టైమ్స్ బ్రష్, 2 టైమ్స్ డైలీ. భలే ఉంది చూడు మనది, డి టు బి. భలే కుదిరాయి కదా, డి టు బి. 2 టైమ్స్ బ్రష్, 2 టైమ్స్ బాత్. డైలీ 2 టైమ్స్ బ్రష్, డైలీ 2 టైమ్స్ బాత్. సూపర్. మనం చిన్న పిల్లలం కదా, స్కిన్ అలర్జీస్ వస్తాయి స్నానం చేయకపోతే. ఇట్లా వస్తాయి, తెలుసు కదా. ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి. ఎవరు చెప్పింది అది? యువన్, ఫంగస్ వస్తుంది. సూపర్, క్లాప్స్ కొడుతున్నా యువన్ కి. ఇలా మంచి ఆన్సర్లు చెప్పాలి. సరే, మళ్ళీ ఒక మంచి టాపిక్ లోకి వద్దాం. మీ దగ్గర స్నేక్ లాడర్ తెచ్చుకున్నారా? ఎంతమంది దగ్గర ఉంది? చాలా మంది దగ్గర ఉందా, కొంతమంది దగ్గరే ఉందా? ఓకే, గేమ్ మధ్యలో ఆడిస్తా. ఆ గేమ్ మధ్యలో ఆడాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో విషయంలోకి వద్దాం. మీలో ఎవరికైనా గుడ్ హ్యాండ్ రైటింగ్ డెవలప్ చేసుకోవాలని ఉందా? గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉంటే మంచిదా కాదా? మరి తెలుసు కదా, ఎందుకు ప్రాక్టీస్ చేయట్లేదు? నాకు ఒక కారణం చెప్పాలి. హర్ష ఎందుకో వీడియో ఆఫ్ చేసుకున్నాడు. హర్ష ఎక్కడున్నావు? హర్ష, హ్యాండ్ రైటింగ్, మంచి హ్యాండ్ రైటింగ్ ఉంటే మంచిదని నీకు తెలుసా? నీ హ్యాండ్ రైటింగ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నువ్వు ట్రై చేసావా?
ఎస్ సార్. ఇంప్రూవ్ అయిందా? ఎస్ సార్, కొంచెం లిటిల్ బిట్ కావాలేదు సార్. అబద్ధం అయితే మనం చెప్పట్లేదు కదా. లేదు సార్. గుడ్. మరి ఈ రోజు నుంచి హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉంటే మీకు గాంధీ తాత తెలుసా? ఎస్ మహాత్మా సార్. గాంధీ తెలుసు కదా. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు బాగా చదివేదానికంటే ముఖ్యంగా మంచి హ్యాండ్ రైటింగ్ ఉండాలి అని చెప్పాడు. Don't talk bad. Don't see bad. సూపర్ సూపర్ సూపర్. డోంట్ టాక్ బ్యాడ్, డోంట్ సీ బ్యాడ్, డోంట్ డూ బ్యాడ్. Don't do bad and write neat handwriting. యువన్ నీకు సూపర్, నీకు సర్టిఫికెట్ ఇస్తాలే. అదిగో యువన్ కి మాత్రం ఒక సూపర్ సర్టిఫికెట్ ఇస్తున్నా, సూపర్ కిడ్ యువన్ అని. మీరు కూడా ఇలా యాక్టివ్ గా ఆన్సర్లు చెప్తే నేను వెళ్ళేసరికి అందరికి సర్టిఫికెట్స్, డిజిటల్ సర్టిఫికెట్ ఇచ్చేసి వెళ్తా. ఓకే సార్. యువన్ కి అందరు క్లాప్స్ కొట్టండి. Sir. కుళ్ళు ఉండకూడదబ్బా. యువన్ కి క్లాప్స్ కొట్టండి అంటే కొట్టట్లేదు చాలా మంది. Sir. ఓకే, మళ్ళీ మనం టాపిక్ లోకి వద్దాం. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను చిన్న టెక్నిక్ చెప్తా, అందరు ఫాలో అవుతారా? ఎస్ సార్. చిన్న టెక్నిక్. ఏం చేయాలి అంటే, కళ్ళు మూసుకోండి అందరూ, నిద్రపోకూడదు, కళ్ళు మూసుకోవాలి. అమ్మా ఈ శాంసంగ్ అంట ఎవరో A156E నేమ్ పెట్టుకోలేదు. అమ్మాయి పింక్ కలర్ డ్రెస్, కళ్ళు మూసుకోలేదు. క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్ ఫాలో కావాలి. ఎస్, నేను ఒక్కరి పేరు తీసుకొని మాట్లాడుతున్నాను, వాళ్ళు మాత్రమే. అక్షిత్ రెడ్డితో మాట్లాడుతున్నా, కళ్ళు మూసుకొని ఉండాలి. అక్షిత్ రెడ్డి, ఈ రోజు నుంచి నీ హ్యాండ్ రైటింగ్ బాగుండాలి అని నువ్వు మనసులో ఫుల్ గా ఫిక్స్ అవుతున్నావు. ఎక్కడ నేను అక్షిత్ రెడ్డి అన్న చోట మీ పేరు మీరు ఊహించుకోవాలి. సంవిత్, అలాగే గౌతమ్, అలాగే అందరూ మీ హ్యాండ్ రైటింగ్ బాగుండాలి అని చెప్పేసి మీరు బాగా ఇష్టంతో అనుకుంటున్నారు. ఎస్, ఫస్ట్ డే పేపర్ తీసుకున్నావు. ఫస్ట్ డే రాసినప్పుడు కొద్దిగా అటు ఇటుగా వచ్చింది. అయ్యో ఇంకా బాగా రాయాలనుకున్నావు. నెక్స్ట్ డే కొంచెం, నెక్స్ట్ డే కొంచెం బాగా రాసావు. 1 వీక్ అయింది, ఇంప్రూవ్మెంట్ ఏం పెద్దగా కనిపించలేదు. అయినా పట్టుదలతో రాస్తున్నావు. ఎందుకంటే ఏదైనా ఒక అలవాటు ఏర్పడాలి అంటే ఫస్ట్ గోల్ పెట్టుకోవాలి, హ్యాండ్ రైటింగ్ బాగుండాలని. తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, కంటిన్యూ ఉండాలి. అలా 10 డేస్ అయింది, ఇంకా రాలేదు. 11 డేస్, 12 డేస్, మెల్లగా మారుతుంది. 12th డేకి కొంచెం ఇంప్రూవ్ అయింది. నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకుంటున్నావు. ఎస్, శబాష్ శబాష్ అనుకుంటున్నావు, భుజం కొట్టుకుంటున్నావు. ఎస్, సూపర్, ఇంప్రూవ్ అయింది నీ హ్యాండ్ రైటింగ్. ఎస్, 11th డే అయిపోయింది, 12th డే అయిపోయింది, 15th డే. గుడ్, ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సూపర్ సూపర్. 20 రోజులు అయింది. 21వ రోజు ప్రతిరోజు మార్నింగ్ 10 నిమిషాలు రాస్తున్నావు. 15 minutes కి ఇంక్రీజ్ చేసావు రాసేది. 20 minutes అయింది. 21st డే మమ్మీ పిలుస్తుంది నువ్వు రాయడానికి పోతుంటే, మమ్మీ నేను రాను మమ్మీ, నేను రాయాల్సిందే, నేను రాసి పక్కకు వస్తా మమ్మీ అంటున్నావు. మళ్ళీ పిలిచింది మమ్మీ, లేదు నాన్న నీ పండుంది రా. లేదు మమ్మీ, నా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. 21st డే, 22nd డే స్కూల్కి వెళ్ళావు. టీచర్ ఎగ్జామ్ పెట్టింది ఏదో. టీచర్ నీ పేపర్ చూసి సర్ప్రైజ్ అయింది. ఏంటి రెడ్డి, నీ హ్యాండ్ రైటింగ్ ఏనా? సూపర్ గా ఉందని అప్రిషియేట్ చేసి అందరితో క్లాప్స్ కొట్టించింది. సార్ అంతా గుర్తు తెచ్చుకోండి, హ్యాండ్ రైటింగ్ పెద్ద కష్టమైన పనేం కాదు. డిసైడ్ అయ్యావు, మొదలు పెట్టినావు. మొదటి రోజు 2 lines రాస్తాం, తర్వాత 3 lines, అలా 3 lines కొద్ది రోజులు రాస్తాం. ఆ తర్వాత 4-5 lines, 10 minutes నుంచి 15 minutes కి ఇంక్రీజ్ చేసావు. హ్యాండ్ రైటింగ్ పెరుగుతూ వస్తుంది, నీకు హ్యాపీనెస్ వస్తుంది మనసులో. సూపర్ గా ఇంక్రీజ్ అవుతుంది. నిన్ను నువ్వే శబాష్ అనుకున్నావు. 21 days, ఎక్సలెంట్. టీచర్స్ అందరూ
సూపర్ సూపర్ అంటున్నారు. సంవిద్ది సూపర్ అయిపోయింది, అక్షిత్ రెడ్డిది అయిపోయింది, మహాతేజది అయిపోయింది, ఇక్కడ ఉండే అఫ్జల్ది, అందరిది సూపర్. ఏం జరిగింది? హ్యాబిట్ ఫార్మేషన్ జరిగింది. ఎవ్వరు చెప్పినా రాయాలనిపిస్తుంది, మంచిగా 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 రాయాలనిపిస్తుంది. ఎస్, నౌ ఓపెన్ యువర్ ఐస్. కళ్ళు తెరవాలి, మెల్లగా కళ్ళు తెరవాలి. హ్యాండ్ రైటింగ్ మారిందా? ఖచ్చితంగా మారుతుంది. హ్యాబిట్ అనేది ఒక్కరోజు మనకి ఎవరైనా ఇన్స్పైర్ చేసినప్పుడు ఆ పని చేయాలనిపిస్తుంది. చేయాలనిపించిన తర్వాత ఒక రోజు చేస్తాం, రెండో రోజు చేస్తాం, మూడో రోజుకి మెల్లగా అది తగ్గిపోతుంది, నాలుగో రోజు ఆ పని పక్కన పెట్టేస్తాం. అట్లా కాదు, నీవు ఎవరైనా ఇన్స్పైర్ చేసినప్పుడు ఒక హ్యాబిట్ అంటే ఒక గోల్ పెట్టుకొని ఒక హ్యాబిట్ ఏర్పరచుకున్నట్టయితే అది కంటిన్యూ చేయాలి. థర్డ్ డే, ఫోర్త్ డే ఆపకూడదు. అలా 21 days కంటిన్యూ చేస్తే అది నీ అలవాటుగా మారిపోయి నీ బిహేవియర్ గా మారిపోతుంది. అంటే నీ హ్యాండ్ రైటింగ్ నీకు ఒక పర్మనెంట్ బిహేవియర్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంటే చేస్తాను. క్లాప్స్ కొట్టరు నాకు మీరు. భావేష్ ఏమో సీరియస్ గా చూస్తున్నాడు అబ్బా, ఎందుకోనండి. ఏం భావేష్, ప్రాబ్లం ఏంటి నాతో నీకు? కొట్టవా? ఓకే, మరి ఇప్పుడు మళ్ళీ మన టాస్క్ ఏంటి అంటే, మీరు ఈరోజు క్లాస్ అయిన తర్వాత ఒక 10 minutes ఒక పేపర్ లో 3 lines రాయాలి. రాస్తారా? అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ ఎవర్ ఇట్ మే బి రాయాలి. ఓకే, రాస్తారా? రాసిన తర్వాత టుమారో, డే ఆఫ్టర్ టుమారో, అట్లా యంగ్ మైండ్స్ అయిపోయేంత దాకా అలాగే అలాగే రాస్తూ రాస్తూ రావాలి. ఆ 10 days లో ఎవరి హ్యాండ్ రైటింగ్ అయితే బెటర్ అయి ఉంటుందో వాళ్ళకి ప్రైజ్ ఇద్దాం. సార్ అక్బర్ సార్ ఇస్తారా? అన్మ్యూట్ చేసుకోండి సార్, చెప్పండి. తప్పకుండా ఇస్తాం సార్. ఎవరిది బెస్ట్ ఖచ్చితంగా 100% డిఫరెన్స్ ఉండాలి. ఎవరిది బెస్ట్ కాదు, అప్పటికి ఇప్పటికి చేంజ్ వచ్చిండాలి. కొంచెం చేంజ్ వచ్చినా కూడా ఇంప్రూవ్మెంట్ ఉందంటే ప్రైజ్ ఇస్తాం. పెన్ కానీ పెన్సిల్ కానీ కాదు, సర్టిఫికెట్. బెస్ట్ ఇంప్రూవ్డ్ పర్సన్, బెస్ట్ ఇన్ హ్యాండ్ రైటింగ్ అని సర్టిఫికెట్ ఇస్తాం. ఓకేనా? ఎస్, రైట్. ఇప్పుడు మన వాళ్ళు మనం 3 నేర్చుకున్నాం. ఇప్పుడు ఒకటి 2 times బ్రష్ చేయాలి, 2 times బాత్ చేయాలి, మన హ్యాండ్ రైటింగ్ మార్చుకోవాలి. ఓకేనా? సూపర్. అందరికి మళ్ళీ ఒక చిన్న ముందుది మర్చిపోయాం, అబద్ధం చెప్పాలి. చెప్పాలి కదా అబద్ధం? ఏమనట్లేదే, చెప్పాలా చెప్పకూడదా? ఇప్పుడు మీరందరు నాకు మాటిస్తున్నారా? అందరూ మాటిస్తుంటే ఇట్లా చేయి తీసుకొచ్చి ఇడ పెట్టుకోవాలి. ఇట్లా ఇడ పెడతారా? పెట్టండి చేయి. మళ్ళీ ఇక్కడ అందరూ ఎస్ నేను మాటిస్తున్నాను సార్ అనాలి. ఇప్పుడు మనం ఒక చిన్న కథ, మళ్ళీ ఒక మంచి కథ, మనకు తెలిసిన కథనే చెప్తాను. మాట ఇస్తే మాట తప్పకుండా ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. అబద్ధం చెప్తే ఏమైంది, అబద్ధం చెప్పకుండా మాట మీద నిలబడితే ఏమవుతుందో ఒక కథ చెప్తా. ఓకేనా? ఒక నిమిషం నిలబడతారా అందరూ? స్టాండ్. నిలబడాలి. ఏం ఎవరు కదలట్లే. హర్షాలే మేడం, మెంటర్స్ వద్దులేండి, పిల్లలు మాత్రమే నిలబడాలి. నిలబడాలి బాగా. సార్ ఎవరైనా ఒక పాట పెట్టగలరా? అక్బర్ సార్, ఒక చిన్న పాట పెడతారా? ఒక్క నిమిషం సార్, మానస మేడం గారికి కనెక్ట్ చేస్తాను. వద్దులేండి, పాట వద్దు. అందరినీ జంప్ చేయమంటాడు, జంప్ చేయాలి. రెడీ, 1 2 3 జంప్.
బాగా జంప్ చేయండి. ఎస్, రెడీ, 1 2 3 స్టార్ట్ జంపింగ్. 1 2 3 4 5 స్టాప్. ఓకే, బాగా ఇట్లా ఇట్లా చేయాలి, ఇట్లా ఇట్లా. ఓకేనా? గుడ్. ఎస్, అఫ్జల్ బాగా చేస్తున్నాడు. ఏమమ్మా ఉమా ఏం చేయట్లేదు? ఓకే ఓకే, చాలు చాలు చాలు. స్కిప్పింగ్ లా చేస్తారా కొద్దిసేపు? ఓకే, సిట్ డౌన్ సిట్ డౌన్ సిట్ డౌన్. అంత అవసరం ఏం లేదు అని క్లియర్ గా చెప్పారు. ఏం చెప్పినారంటే హ్యాండ్ రైటింగ్ గురించి చెప్పినారు. హ్యాండ్ రైటింగ్ సిట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. సిట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. అబద్ధాలు చెప్పకూడదు, ఎందుకంటే ఆల్ ఆఫ్ యూ. ఎస్, గుడ్ 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 గుడ్. అప్పుడప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఏదైనా అలా అనిపిస్తే అట్లా కదలాలి, కాసేపు బాడీని ఫ్రీ చేసుకోవాలి. మళ్ళీ కథలోకి వస్తున్నా. మాట ఇచ్చి తప్పకుంటే ఏం జరుగుతుందో చెప్తున్నా. ఎస్, ఐ యామ్ గోయింగ్ టు టెల్ వన్ గుడ్ స్టోరీ, సూపర్ స్టోరీ అన్నమాట. ఓకేనా? కథలంటే అందరికి ఇష్టం కదా. ఓకే, రైట్, కమాన్. ఒక ఊర్లో మళ్ళీ పులి వచ్చింది. ఈ పులి మనతో పాటు ఉంటది. ఉండేనా సాత్విక్? Yes, sir. పులి ఎస్. ఒక Sir. ఊర్లో పులి, అంటే ఊర్లో పులి ఉండదు, ఒక అడవిలో పులి ఉంది అనమాట. అడవిలోకి గడ్డి మేయడానికి ఒక ఆవు వెళ్ళింది. వెళ్లే ముందు ఆవు తన ఇంట్లో చిన్న బుడ్డి ఉంటది కదా, ఆవు పిల్లని ఏమంటారు? దూడనా? సరే, ఆవు దూడ ఉంది చిన్నది. అందరు బాగా వినాలబ్బా. సిట్ స్ట్రైట్ ఆల్ ఆఫ్ యూ. ఏమైందంటే దానికి బాగా పాలు ఇచ్చేసి, నన్ను అల్లరి చేయొద్దు, మీ ఫ్రెండ్స్ తో ఆడుకుంటుండు, బాబాయ్ ఉంటాడు కదా, బాబాయ్ పిన్నితో మాట్లాడుకుంటుండు అని చెప్పింది. ఆవు పిల్లకు బాబాయ్ పిన్ని ఉంటారా? సర్లే, కథలో ఉన్నారనుకుందాం. ఈమె అడవిలోకి వెళ్ళింది. గడ్డి తింటూ ఉంటే ఒక పులి వచ్చింది. సడన్ గా వచ్చి ఆవు మీదకి దాడి చేసింది, తినడానికి, ఇట్లా గొంతు పట్టుకోవడానికి వచ్చింది. ఆవు ఆగు ప్లీజ్, టైగర్ ఒక్క నిమిషం ఆగు అని. ఆవుకు మాటలు వస్తాయా? వస్తాయిలే, కథలు వస్తాయి, మీరేం అనుకోకూడదు. టైగర్ ప్లీజ్ 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 ఒక్క నిమిషం ఆగు అనింది. ఏంటి అంటే, లేదు నాకు ఆకలిస్తుంది, నేను నిన్ను తినేస్తా అనింది. అలా కాదు, ఒక్క నిమిషం ఆగు. ఏంటి? నీకు ఆకలిస్తుంది కదా, ఖచ్చితంగా నన్ను తిందువులే, కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ అనింది. ఏంటి అంటే, నాకు ఇంటి దగ్గర ఒక చిన్న బుడ్డి ఆవు ఉంది, నా పిల్లది, దానికి ఆకలిస్తుంటది, చివరిసారిగా ఒక్కసారి దానికి పాలు ఇచ్చొస్తా అని చెప్పింది. చివరిసారిగా ఒక్కసారి నేను పాలిచ్చొస్తా అని చెప్పింది. పులి నమ్ముతుందా? నమ్మలే. ఏం కథలు చెప్తున్నావా? నిన్ను ఇడిచిపెడితే తప్పించుకొని పోతావు, మళ్ళీ వస్తావా అనింది. లేదు దయచేసి నన్ను నమ్ము అనింది. నాకు ఆకలేస్తుంది, ఏం కథలు చెప్తున్నాను అని తినడానికి వచ్చింది. సార్ ప్లీజ్ టైగర్, ప్లీజ్ చిన్న పాప ఉంది, నేను వస్తా అని చెప్పొచ్చిన, ఎదురు చూస్తుంటది అని. లేదు, నేను పంపించాను అనింది. నువ్వు నమ్ము, ప్లీజ్ అని పులి కాళ్ళు పట్టుకోవడానికి పోయింది. ఇట్లా ఆవు ఎందుకో పులి మంచి పులి ఉన్నట్టుంది, మన అక్బర్ సార్ లాగా మంచి పులి అన్నమాట. అది ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ ఇంకా అన్ని ఏమేమో చెప్పింది. ఆవు ఏడ్చుకుంటూ చిన్న పిల్ల ప్లీజ్ అని అడుక్కైంది, గడ్డం పట్టుకొని అడుక్కైంది, కాలు పట్టుకొని అడుక్కైంది. అడుక్కుంటే సర్లే పోయిరాపో, నమ్ముతున్నా చూడు, మోసం చేసావంటే బాగుంటదని చెప్పింది. ఇంకా అప్పుడు ఆవు పరిగెత్తుతుంది, ఇంకా స్పీడ్గా పరిగెత్తుకొని వచ్చింది. ఇంకా పులి వదిలేసింది కదా, ఇంకా హ్యాపీగా ఎగురుకుంటూ ఇంకా పరిగెత్తుకొని వచ్చింది. పరిగెత్తుకొని వచ్చేసరికి పిల్ల ఎదురుగుండా వచ్చి హాయిగా వాళ్ళ అమ్మ దగ్గర నిలబడి పాలు తాగుతుంది. బాగా తెలుసు కదా దూడ ఎలా పాలు తాగుతుందో.
ఇలా 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 తాగుతుంది. వాళ్ళమ్మ పిల్ల తాగుతుంది, వాళ్ళమ్మ కళ్ళలో ఏమో నీళ్ళు వస్తున్నాయి. బా పులి గుర్తొస్తుంది. దూడకేం తెలియదు కదా, ఇంకా హాయిగా మర్చిపోయి పాలిచ్చేసి వాళ్ళమ్మ ఇంకా అక్కడే ఉండిపోయింది. అక్కడే ఉండిపోలేదు, కళ్ళలో నీళ్లు కారుతున్నాయి. లేదు పులికి మాటిచ్చాను కదా అని చెప్పి గుర్తొస్తుంది, కానీ బిడ్డ ఒక పక్క గుర్తొస్తుంది. ఎట్లబ్బా అని చెప్పేసి ఇంకా పిల్లని పిలుచుకొని, నాన్న నువ్వు జాగ్రత్తగా ఉండు, పిన్ని దగ్గర బాబాయ్ దగ్గర అట్లా చుట్టుపక్కల వాళ్ళతో తినుకుంటూ ఆడుకుంటుండు, నేను వెళ్తాను ఇట్లా అని చెప్పేసి మళ్ళీ తిరిగి అడవి వైపుకు నడుస్తూ వస్తుంది. కొద్ది దూరం వస్తేనే ఆ దూడ గుర్తొస్తుంది. ఆ పులికి ఇచ్చిన మాట తప్పితే ఏముందిలే, ఎనిక్కిపోదామా అని అనిపిస్తుంది మనసులో. లేదు, మళ్ళీ అట్లే నడుచుకుంటూ వచ్చింది. ఇక్కడేమో పులికి బాగా ఆకలిస్తుంది. ఊరికే నమ్మినా కదా, దొంగ మాటలు చెప్పింది అది, ఈ కాలంలో మాట పైన నిలబడే వాళ్ళు ఎవరున్నారు అని మనసులో అనుకుంటుంది. పులికి ఆకలిస్తుంది, ఎంత తిక్కదాన్ని నేను నమ్మాను కదా అని చెప్పి. మళ్ళీ ఆవు దూరం నుంచి ఆవు మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. పులికి దూరంలో ఆవు కనపడింది. అరే, ఇదేదో ఆవు వస్తున్నట్టుందే, నమ్మశక్యం కాలేదానికి. అరే, కొంచెం దగ్గరకు వచ్చింది, అదే ఆవులా అమ్మ దగ్గరకు వస్తుంది. పులికేమో విచిత్రంగా కనపడుతుంది. వస్తే నేను తినేస్తా కదా, అరే వదిలిపెట్టేసినా, ఇదేంది ఇట్లా వస్తుంది. దగ్గరకు వచ్చి ఆవు మెల్లగా ఇలా తల ఉంచి పులి దగ్గర పెట్టింది. పెట్టి, పులి లేట్ అయినట్లుంది, ఆకలిస్తున్నట్టుంది, నన్ను త్వరగా తినేసేయ్ అని అడిగింది. పులికి ఇట్లా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి ఒక పక్క. అరే, ఈ కాలంలో మాట కోసం ప్రాణం పోయినా పర్వాలేదని తిరిగి వస్తుందా, ఇదేం విచిత్రం. ఆకలిస్తుందో పక్క, తినాలనిపిస్తుంది, కానీ మనసు వెంటనే ఆగి, ఆవు నిన్ను తింటే నాకు ఇంకా ఏమవుతుందో తెలియదు, నీలాంటి దాన్ని నా జన్మలో చూడలేదు అని పులి ఇట్లా ఆవుకి కాళ్ళు మొక్కి, మాట మీద నిలబడ్డావు, నా మనసంతా కరిగిపోయింది, నువ్వు వెళ్ళి నీ పాపతో హాయిగా ఉండు, పోయి నీ పాపతో హాయిగా ఉండు అని చెప్పి. ఆవు వినలే, అట్లా కాదు, నువ్వు ఏదో ఇట్లా అంటున్నావు, తిను అని. లేదు, నిన్ను తినే ప్రసక్తే లేదు, నువ్వు ప్రపంచానికి ఒక ఉదాహరణ, మాట పైన నిలబడితే ఎంత గొప్ప ప్రయోజనం ఉంటుందో తెలుసుకో అని చెప్పి మళ్ళీ ఒకసారి కాళ్ళకు మొక్కి పులి ఆవుని పంపించేసి, అప్పుడు ఆవు హ్యాపీగా పరిగెత్తుకుంటూ అక్కడ దూడేమో ఏడుస్తూ ఉంది, ఇంక అమ్మ రాదని తెలిసిపోయింది కదా, పరిగెత్తుకొని దూడ దగ్గరికి పోయేసరికి ఇద్దరు హ్యాపీగా కలిసి మళ్ళీ పాలు తాగుతుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ రిలాక్స్ గా నిలబడింది. ఒక్కసారి గమనించండి, అక్కడ అబద్ధం చెప్పినందుకు ఏమైంది, ప్రాణం పోయింది, పిల్లోడిదవునా పోయే అంత అయింది. ఇక్కడ మాట మీద నిలబడితే ఏమైంది, ప్రాణం నిలబడింది. మాట పైన నిలబడాలి, మాట తప్పకూడదు. ఇప్పుడు చిన్న చిన్న విషయాలకు కూడా మాట తప్పుదామా, తప్పకూడదు కదా. 2 సార్లు బాత్ చేద్దాం అనుకున్నాం, 2 సార్లు బ్రష్ చేద్దాం అనుకున్నాం, ఇప్పుడు కాపీ రైటింగ్ రాద్దాం అనుకున్నాం. మాట ఇచ్చిన తర్వాత తప్పొచ్చా? మాట తప్పకపోతే మంచి పేరు వస్తుంది. అయితే మాట ఇచ్చే ముందు ఆలోచించండి, ఒక 2-3 టైమ్స్ ఆలోచించండి, ఈ మాట నేను ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఆలోచించాలి. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, అందరు వినాలి. ఇప్పుడు నేను అడుగుతున్నా, 2 టైమ్స్ బ్రష్ చేద్దాము అనే మాట, 2 టైమ్స్ బాత్ చేద్దాం అనే మాట, అలాగే
హ్యాండ్ రైటింగ్ కంటిన్యూగా చేస్తామని ఈ 3 మాటలు ఇద్దామా వద్దా? ఇద్దామంటే తప్పకూడదు. చెప్పండి, ఇప్పుడు రైజ్ చేయండి, ఆలోచించుకొని చెప్పండి. ఓకే అన్న వాళ్ళు థమ్స్ అప్ సింబల్ పెట్టాలి. పెట్టాలి వాళ్ళు త్వరగా. ఇంకా మాట తప్పరు కదా? సూపరా? ఓకే, గుడ్ 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 గుడ్. అందరికి క్లాస్. మీకు మీరు క్లాప్స్ కొట్టుకోండి ఒకసారి. ఏం అఫ్జల్ నిద్ర వస్తుందా? అఫ్జల్ నిద్ర వస్తుందా? అఫ్జల్ నువ్వు నిద్రపోతే నేను నిద్రపోతా. లేదబ్బా, నేను కూడా పడుకుంటున్నా. సారీ అబ్బా. అఫ్జల్ పక్కన ఎవరో పింక్ డ్రెస్ అబ్బాయి కూడా ఓకే రైట్. మళ్ళీ మనం టాపిక్ లోకి వద్దాం. ఏదైనా హ్యాబిట్ ఏర్పరచుకోవాలంటే ఏం చేయాలి? మొదట గోల్ పెట్టుకోవాలి, మెల్లమెల్లగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ఎక్కడ బ్రేక్ ఇవ్వకూడదు. అందుకే లాస్ట్ కు మీకు సర్టిఫికెట్స్ ఉన్నాయి, ప్రైజెస్ ఉన్నాయి. ఇప్పుడు సరదాగా నవ్వుకోవడానికి ఒక మంచి కథ మళ్ళీ చెప్తా, ఓకేనా? ఆ కథ చెప్పిన తర్వాత మనము ఇంకా ఇంకా సూపర్ విషయాలు తీసుకోవాలి. మీ దగ్గర పెన్ను పేపర్ ఉందా? ఇప్పుడు పెన్ను పేపర్ తీసుకోండి. ఒక పక్క నేను A4 షీట్ తెచ్చుకోమని చెప్పాను. ఎస్, గుడ్. రెడీ సార్? అక్బర్ సార్, టైం చూసుకోవాలి. ఓకే సార్. టైం చూసుకోవాలి. ఆ టైం చూసుకొని వాళ్ళు నేను చెప్పిన పని చేయాలి. గుడ్. ఓకే సార్. పెన్ను పేపర్ రెడీగా పెట్టుకోండి. చాలా కష్టమైన పని చెప్తున్నా ఇప్పుడు. అందరూ సార్, అక్బర్ సార్, మీరు చెప్పండి సార్. 1 మినిట్ టైం ఇవ్వాలి. ఓకే సార్. కొద్దిసేపు పెట్టుకోండి, టైం రెడీగా పెట్టుకోండి. అందరూ పేపర్ ఓకే సార్. తీసుకొని నేను స్టార్ట్ అన్న వెంటనే సార్ టైం స్టార్ట్ చేసుకుంటాడు. రౌండ్ గా పద్ధతిగా జీరోలు చుట్టాలి, సున్నాలు. ఓకేనా? స్టార్ట్. రెడీ? 1 2 3 స్టార్ట్. సున్నాలు చుట్టండి. అఫ్జల్ జీరోస్ చుట్టాలి. అక్బర్ సార్ 1 మినిట్ అయితేనే చెప్పండి. ఓకే సార్. ఓకే సార్, డెఫినెట్ గా సార్. స్టార్ట్ చేశారా? సున్నాలు చుడుతున్నారా? రౌండ్ గా హాయిగా బాగా చుట్టాలి. లాస్ట్ 30 సెకండ్స్. నువ్వు చెప్పకూడదు అట్లా, అయిపోయినప్పుడు చెప్పు. ఓకే. స్టాప్ సార్. స్టాప్. స్టాప్. మనం ఎవరు అబద్ధం చెప్పము, హానెస్ట్ కాబట్టి స్టాప్ చేసాం. బాగా రౌండ్ గా చుట్టారా జీరోస్? ఇప్పుడు అందరు కౌంట్ చేయాలి, ఎన్నైనాయో కౌంట్ చేసి పక్కన రాయండి. కౌంటింగ్ ఎంత స్లో చేయకూడదు, చేయండి. ఫినిష్ సార్. కౌంటింగ్ అయిపోయిందా? పక్కన రాసి పెట్టాలి. ఎస్ సార్. రాఘవేంద్ర నీవెన్నైనా? ఎస్ ఎస్, సూపర్. హర్ష లాగా నంబర్ మీ చాట్ బాక్స్ లో పెట్టండి. ఓకే ఓకే ఓకే. ఓకే, ఆపండి. మీ పేపర్ లో పక్కన రాసి పెట్టుకున్నారా? ఇప్పుడు నేను చెప్పింది చూడాలి. ఇప్పుడు
ఆపమన్నప్పుడు ఆపేసేయాలి, ఇంకా స్టాప్. మీరు రాసి పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మీకు ఎన్ని రాశారో మీరు ఎన్ని రాశారో కౌంట్ అయింది కదా. ఇప్పుడు మీకు తెలియకుండా మీలోకి అద్భుతమైన శక్తి వస్తుంది, సూపర్ పవర్ ఎంటర్ అవుతుంది మీ బాడీలోకి. మీరు ఒక టార్గెట్ అనుకోబోతున్నారు. ఎస్, ఇంకెట్లుంటుంది తెలుసా, లాస్ట్ ఫైట్ లో హీరో కొడుతుంటే ఎగిరిపోతుంటారు కదా అందరూ, అట్లా మీరు రాసిన వాటికంటే ఇప్పుడు డబల్ టార్గెట్ కానీ ఎంత పెట్టుకుంటారో పెట్టుకోండి. 32 అయితే 70 పెట్టుకోవాలి, 70 అయితే 140 పెట్టుకోవాలి. ఎస్, టార్గెట్ ఫిక్స్. ఇప్పుడు నేను స్టార్ట్ అంటేనే అక్బర్ సార్ మీరు కూడా టైం చూసుకోండి సార్. ఓకే సార్. నేను స్టార్ట్ అంటేనే మీరు స్టార్ట్ చేయాలి. ఎస్, సూపర్ పవర్ వచ్చేసింది, మోసం చేయకూడదు. రెడీ, 1 2 3 స్టార్ట్. టార్గెట్ ఫిక్స్ అయింది, స్పీడ్ పెరిగింది, నంబర్ రీచ్ కావాలి. ఎస్, కమాన్. ఎస్, సూపర్. బుల్లెట్ లాగా దూసుకుపోతున్నాం. గోల్ పెట్టుకున్నప్పుడు, ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు బుల్లెట్ 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 లాగా పోసుకట్టే ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య. కానీ టార్గెట్ దాటిపోయినా ఆపకూడదు. మన ఎయిమ్ 10th మైల్ అయితే 12th మైల్ వచ్చినా ఆగకూడదు, 15th మైల్ వచ్చినా ఆగకూడదు, ఎవరికి అందకూడదు. సూపర్ పవర్. ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనకు తెలియని ఎనర్జీ మనలోకి వస్తుంది. ఎస్, రెడీ, స్టాప్. స్టాప్ సార్. మనం సిన్సియర్ కదా, ఆపాలి. ఎస్, ఇప్పుడు మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయడం వచ్చా మీకు, లేదా కౌంట్ చేయండి? ఎస్, కౌంట్ చేయండి ఇప్పుడు. ఏమి అద్భుతం భావేష్. ఇప్పుడే రివీల్ చేయకూడదు, అక్కడ రాసి పెట్టుకోండి. డబల్ రాసామా నేను అడిగిన వాళ్ళు చెప్పాలి. గూస్ బాంబ్స్ వస్తాయి టార్గెట్ పెట్టుకుంటే, కొడితే దిమ్మ తిరుగుతుంది. అట్లే ఎవరని కాదు ఎదురుగా ఉండేది, టార్గెట్ ఉందంటే ఎలాంటి అడ్డంకు ఉండదు, ఆ స్పీడే వేరే ఉంటది. ఓకే, కౌంటింగ్ కూడా ఇంత టైం పడుతుందంటే చాలా ఎక్కువ రాసినట్టున్నారు అందరూ. సరే, ఇప్పుడు నేను ఇంతకు ముందు రాసిన దానికంటే తక్కువ రాశాను అన్న వాళ్ళు చేతండి. ఎస్, ఎవరు రాయలేదు. అప్పుడేమో టార్గెట్ లేదు. ఓకే, ఇప్పుడు టార్గెట్. అప్పటికంటే నేను అప్పుడు రాసిన దానికంటే ఒక 20 ఎక్కువ రాశానన్న వాళ్ళు చేతండి. కనీసం 20. అందరు ఎక్కువ రాశారా లేదా? సాత్విక్, ఇంతకు ముందు నీవెన్ని? సాత్విక్, నువ్వు ఫస్ట్ రాసినప్పుడు ఎన్ని? 97 సార్. ఇప్పుడు ఎంత రాసావు? 97. 157. 156. సూపర్. సాత్విక్ క్లాప్స్ కొట్టాలి. సూపర్ సూపర్, క్లాప్స్ అందరు కొట్టండి. అఫ్జల్ నీది ఫస్ట్ ఎన్ని? 49 సార్. ఇప్పుడు ఎన్ని రాసావు? 120. అడా కనిపిస్తుంది చీటింగ్. 131. సూపర్ సూపర్. చూసారా, 49 ఎక్కడ, 130 ఎక్కడ? భావేష్, నువ్వు బాగా చెప్పు క్లియర్ గా. సార్ 127. భావేష్, ఫస్ట్ ఎన్ని నీవి? సార్ 98. అట్లా కాదు నాన్న, మిగతా వాళ్ళంతా సైలెంట్ గా ఉండండి. భావేష్ బ్రదర్ చెప్పేది విను. ఎన్ని భావేష్? 98. ఫస్ట్ 98. సెకండ్ టైం ఎంత? 178. 178. డబల్. సూపర్ భావేష్, క్లాప్స్ కొట్టండి. ఓకే, ఇప్పుడు
అందరూ సైలెంట్ గా ఉండండి. సాత్విక అందరు నాన్న వినాలి. ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకుందాం. ఫస్ట్ టైం రాసేటప్పుడు మనం ఎలా రాసాం? మనకేం టార్గెట్ లేదు, ఫోకస్ లేదు. ఇప్పుడు ఏం చేసాం? సెకండ్ టైం రాసేటప్పుడు అదే టైంలోనే టార్గెట్ పెట్టుకొని ఒక ఫోకస్ పెట్టుకొని ఏం చేసాం? రాసేసరికి 1 minute లోనే ఇంత తేడా వచ్చింది మనకు. అంటే గుర్తుపెట్టుకోండి, మీరు కూడా క్లాస్ లో టీచర్ చెప్పేటప్పుడు ఫోకస్ గా వింటే ఏమవుతుంది తెలుసా? డైరెక్ట్ గా ఎంటర్ అయిపోతుంది టీచర్ చెప్పే మ్యాటర్. ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, గేమ్ కావచ్చు, సాంగ్ కావచ్చు, లేదా ఒక వంట చేయడం కావచ్చు, ఒక డ్రాయింగ్ వేయడం కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు. ఫోకస్ చేసి వింటే, ప్రాక్టీస్ చేస్తే అందులో నువ్వు సర్ప్రైజింగ్ గా సూపర్ స్టార్ అవుతావు. డెఫినెట్ గా సూపర్ స్టార్ అవుతావు. నీకు ఏది ఇష్టం అదే సెలెక్ట్ చేసుకో. నీకు డ్రాయింగ్ ఇష్టం చెయ్యి, పెయింటింగ్ ఇష్టం చెయ్యి, మ్యాథ్స్ ఇష్టం చెయ్యి, డాన్స్ ఇష్టం, బట్ స్టడీస్ కూడా ప్యారలల్ గా చేస్తురా. అయితే ఏ పని చేయాలన్నా అది ఒక హ్యాబిట్ లాగా, ప్యాషన్ లాగా పెట్టుకొని చేయాల. మొదట హ్యాబిట్ చేసుకుంటే కష్టంగా ఉంటది. ఫస్ట్ 2 days 3 days 4 days కష్టం అనిపిస్తుంది. 5th day 6th day 7th day 10th day 21st day తర్వాత చెయ్యకపోతే కష్టం అనిపిస్తుంది. ఫస్ట్ చేయడానికి కష్టం అనిపిస్తుంది. చేసి 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 అలవాటైన తర్వాత విడిచిపెట్టాలంటే కష్టం అనిపిస్తుంది. అది చెడ్డ అలవాటైనా మంచి అలవాటైనా అట్లే ఉంటది. చెడ్డ అలవాటు కూడా మొదట అలవాటైన తర్వాత వదిలిపెట్టడం కష్టం. ఉదయాన్నే 6 o'clock ఎంతమంది నిద్రలేస్తారు? అబద్ధం చెప్పకూడదు. ఎంతమంది 6 o'clock నిద్రలేస్తారు? అబద్ధాలు చెప్పకూడదు. మనం సిన్సియర్. ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. మమ్మీ నిద్ర లేపకపోయినా 6 o'clock నిద్ర లేచే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? మమ్మీ పేరు చెప్పినాక అబద్ధం అస్సలు చెప్పకూడదు. ఓకే, మరి 6 o'clock నిద్రలేద్దామా? 6 వద్దులే, 6:30. ఓకే, ఎవరికైనా 5:30కి లేయాలనిపిస్తుందా? ఏం సార్ క్లాస్ చెప్పమంటే వచ్చి నువ్వు అప్పుడు లేమంటావు ఇప్పుడు లేమంటావు అని మా ఊరికి వస్తారా? ఏమన్నా వచ్చి కొడతారానని? నోనా? ఓకే అమ్మా, నువ్వు బతికిచ్చావు అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నీకోసమైనా క్లాస్ చెప్తావు అమ్మా ఇప్పుడు. ఎస్, మనము ఇప్పుడు ఎంత టైంకి లేస్తున్నామో దానికంటే ముందు లేయాలి. ఇప్పుడు 6కి లేస్తున్నాం అనుకో, 5:50కి లేయాలి. 10 minutes. ఎంత? 10 minutes. 10 minutes ముందు లేయాలి. ఎప్పుడు కూడా ఏదైనా ఒక కొత్త హ్యాబిట్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను 7కి లేస్తుంటే ఉన్నట్టుండి 5కి లేస్తా అంటే కాదు, వర్కౌట్ కాదు. అది 10 minutes ముందుకు జరుపుకోవాలి. ఎంత జరపాలి? 10 minutes ముందు జరపాలి. ఆ 10 minutes మనం 10 minutes ముందుకు లేచాం కదా, అప్పుడు మమ్మీని ఏం అడగాలంటే, మమ్మీ నేను 10 minutes ముందు నిద్ర లేచాను కదా, నువ్వు నాకు 5 minutes టీవీ చూడడానికి ఛాన్స్ ఇవ్వు అని అడగాలి. మనం ముందు 10 minutes లేసాం కదా, మనకు గిఫ్ట్ లాగా 5 minutes టీవీ చూడాలి. తర్వాత 5 minutes నీ ఇష్టం, బ్రష్ చేసుకుంటావా, చదువుకుంటావా, లేకపోతే మమ్మీ దగ్గరికి వెళ్ళి, మీరు చాలా మంచి పిల్లలు కదా, మమ్మీకి హెల్ప్ చేస్తారు. మీరు మమ్మీకి డాడీకి
ఓకే, సరే ఇప్పుడు ఏం చేయాలి? మీలో ఒక్కరు చాట్ బాక్స్ లో పెట్టండి ఎప్పుడు నిద్రలేస్తారు మామూలుగా జనరల్ గా. 6:30. ఎవరైనా నీ ఇష్టం, 9 క్లాస్ నాకేం అభ్యంతరం లేదు. 7. సాత్విక 7 అనింది. సూపర్, క్లాప్స్ కొట్టారు సాత్వికకి. ఓకే, భావేష్ 5 అంట. ఇప్పుడు అందరి టైమింగ్స్ నేను చెప్పలేను కానీ ఒక్కరిని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. సాత్విక నువ్వు ఎంతనన్నా 7 కదా? Yes, sir. సాత్విక నువ్వు టుమారో 6:50కి నిద్రలేయాలి. లేస్తావా? Yes, ఎంత sir. ముందు లేయాలి? 10 6:50. మినిట్స్ ముందు. మీరు ఎవరైనా సెలవుల్లోనే ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా 10 మినిట్స్ ముందు లేయాలి రోజు కంటే. ఇప్పుడు 7కి నిద్ర లేచే సాత్విక రేపు 6:50కి లేచి మెసేజ్ పెడుతుంది మన గ్రూప్ లో. అమ్మా అంటే మెసేజ్ పెట్టి పడుకుంటది మళ్ళీ. అమ్మ దొంగ కదా, నేను కూడా అట్లే చేస్తుంటే చిన్నప్పుడు. సరే సాత్విక, 7 నుంచి 6:50కి నిద్ర లేచినాక నువ్వేం చేయాలి? మెసేజ్ పెడతావు కదా, మీ మమ్మీకి నేను చెప్తా 5 మినిట్స్ టీవీ చూడాలి, నీకు ఇష్టమైంది కార్టూన్స్ కానీ ఏదైనా కానీ. ఓకేనా? ఇంకా రిమైనింగ్ 5 మినిట్స్ ఏం చేయాలి? కాపీ రైటింగ్, హ్యాండ్ రైటింగ్. ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగాలి మంచిగా, తాగి హ్యాండ్ రైటింగ్ రాయాలి. ఓకేనా? రాద్దాం అందరము. ఏమి వెంకట్ రోహన్ ఎక్కడున్నావు? ఇంతసేపు కనిపించలే నాకు. ఓకే, సరే 10 మినిట్స్ ముందు లేద్దామా? Yes, sir. ఇలా 10 మినిట్స్ ముందు లేచి 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 మన క్లాసెస్ అయిపోయేంత దాకా ఎవరైతే 10 మినిట్స్ లేచినారో రాసి రికార్డ్ పంపిస్తే, ఇప్పుడు మనం ఏమేం చెప్పుకున్నాం? 2 టైమ్స్ బాత్, 2 టైమ్స్ బ్రష్, హ్యాండ్ రైటింగ్, హ్యాండ్ రైటింగ్ తర్వాత ఇప్పుడు 10 మినిట్స్ ముందు అక్బర్ సార్ ఇవన్నీ చేసిన వాళ్ళకు ఛాంపియన్ ఆఫ్ ద యంగ్ మైండ్స్ అని సర్టిఫికెట్ ఇవ్వాలా? తప్పకుండా ఇచ్చేద్దాం సార్. ఇప్పుడు ఇవన్నీ చేసి మాకు రికార్డెడ్ గా చెప్పాలా? హ్యాండ్ రైటింగ్ Yes, sir. మారిండాలి, 2 టైమ్స్ బ్రష్ చేసామని మదర్ ఫాదర్ తోనో సిగ్నేచర్ పెట్టించాలి, Yes, sir. 2 టైమ్స్ బాత్ చేసామని పెట్టించాలి. ఇవి చేసిన వాళ్ళకు ఛాంపియన్ ఆఫ్ ద యంగ్ మైండ్స్. ఒక్కసారి Okay, ఎవరు sir. ఛాంపియన్ కాబోతున్నారు? నా పార్టీ అయితే ఉమా. అక్బర్ సార్ నువ్వెవరు అనుకుంటున్నావు? సార్ నేను భవేష్ అనుకుంటున్నాను సార్. ఓకే, సరే బా, ఎవరి పార్టీ వాళ్ళది. మీరు ఎవరు Sir. అనుకుంటున్నారు ఛాంపియన్ నేను కాబోతున్నాను అనే వాళ్ళు థమ్స్ అప్ పెట్టాలి. ఛాంపియన్ ఆఫ్ యంగ్ మైండ్స్ ఎవరు కాబోతున్నారో థమ్స్ అప్ పెట్టాలి. ఓ ఛాంపియన్స్ ఎక్కువ మంది అవుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ పెట్టాల్సి వస్తుందేమో మనం. అబ్బా 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 అబ్బా, ఈ రోజు నాకు ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంతమంది ఛాంపియన్స్ తయారు చేయబోతున్నాం మనం. బో ఏమిది, సూపర్ 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 సూపర్. అందరికి క్లాప్స్. అందరు పిల్లలు కాదు, ఇప్పుడు మెంటర్స్ కొట్టాలి. ఎందుకంటే పిల్లలు దేవుళ్ళతో సమానం, వాళ్ళు మారుతున్నారంటే మొత్తం సమాజం మారుతున్నట్టు. మీరందరూ ఉండండి, మెంటర్స్ క్లాప్స్ కొడతారు. అయ్యో ఏమన్నా టైం అయిపోయింది ఈసారి రా, లేట్ అయింది. మేడం ఆపేయమంటారా? గేమ్ పెట్టి ఆపేయండి సార్ మీరు. గేమ్ మళ్ళీ ఆడదాము. ఒక్క నిమిషం నాన్న, ఆ గేమ్ ఒక్కటే ఆడేసి ఆపుదామా? మేడం విత్ యువర్ పర్మిషన్ ఒక 10 మినిట్స్ తీసుకోవచ్చా? పెట్టండి నాన్న, ఒక 10 మినిట్స్ ఓకేనా? ఓకే సార్. ఓకే, అఫ్జల్ ఓకే అంట, అందరు ఓకే. గేమ్ ఏంటి అంటే, ఓకే గుడ్,
ఇప్పుడు గేమ్ ఆడడానికి కొంచెం కుదరాలి కదా. మీ దగ్గర ఏదైనా డై ఉందా వేయడానికి దాని దగ్గర? నో సార్. మీరు దాన్ని అలా ఆడాలి అంటే స్నేక్ లాడర్ తెచ్చుకుంటారు కదా. నో సార్. సరే, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాలే. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే అమ్మా, గుడ్. నువ్వు ఒకటి వేయనన్నా, డై వేయి దానిపైన. నంబర్ పడుతుంది కదా. అయితే నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాలే, మనకు టైం లేదు. ఆ స్నేక్ ల్యాడర్ ఆడేటప్పుడు కొన్నిసార్లు మనం ల్యాడర్ క్లైమ్ చేస్తాం కదా. వేయనన్నా, సాత్విక వేస్తావా? సరే వద్దులే, గేమ్ వద్దు కానీ చెప్తా వినండి. నేను 7 అయిందని నాకు ఐడియా రాలేదు. ఇప్పుడు ఆ ల్యాడర్ ఎక్కినప్పుడేమో హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ స్నేక్ మింగినప్పుడు ఏమనిపిస్తుంది? అబ్బా అని సాడ్ అనిపిస్తుంది. అంటే లైఫ్ కూడా అట్లే ఉంటది నాన్న, గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు లక్కీగా పైకి వెళ్తుంటాం, అనుకోకుండా ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. మళ్ళీ అలాగే కంటిన్యూ చేయాలి గేమ్ని, ఎక్కడా వదిలిపెట్టకూడదు. మళ్ళీ మనకు అనుకోకుండా మళ్ళీ ల్యాడర్ ఎక్కుతాం, ఫైనల్గా రీచ్ అవుతాం. అది మన స్టోరీ. యాక్చువల్గా గేమ్ ఆడించాలనుకున్న టైం కుదరలేదు మనకు. ఓకే, లాస్ట్గా అందరూ సూపర్గా విని సూపర్గా ఎంకరేజ్ చేసి నాకు కూడా మీతో క్లాస్ చెప్తుంటే హ్యాపీగా అనిపించింది. మిమ్మల్ని ఒక పేపర్ తెచ్చుకోమన్నాను కదా. ఆ పేపర్లో మీ మమ్మీకి డాడీకి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ అని రాసి ఇద్దరికి ఇచ్చేసాను. ఒకే దాన్ని ఇద్దరికి ఇవ్వాలి. తెచ్చుకున్నారా అందరూ? రాయాలి. ఇష్టం కదా మనకు మమ్మీ డాడీ. థ్యాంక్ యూ మమ్మీ. మంచిగా డిజైన్ వేయండి తర్వాత. థ్యాంక్ యూ మమ్మీ. స్పెల్లింగ్ THANK, థ్యాంక్, YOU. థ్యాంక్ యూ, THANK, థ్యాంక్, YOU, థ్యాంక్ యూ. మమ్మీ అన్నకంటే మామ్ అని, MOM, మామ్. డాడ్, DAD, డాడ్. ఓకే, సూపర్గా ఉండాలి. పక్కన అట్లా ఫ్లవర్స్ వేసి నాకు మంచిగా మా మమ్మీ డాడీ అంటే ఇష్టం, మంచిగా టిఫిన్ పెడుతున్నారు, బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, స్నానం చేస్తున్నారు, స్కూల్ పంపిస్తున్నారు, మంచిగా పెంచుతున్నందుకు మమ్మీ డాడీ పట్ల ఎప్పుడు కూడా మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి, థ్యాంక్స్ చెప్పాలి. అప్పుడప్పుడు మీకు ఇష్టం అనిపించినప్పుడు మమ్మీ డాడీకి ఒక హగ్ ఇచ్చి అప్పుడప్పుడు కాళ్ళు మొక్కుతుండాలి వీలైనప్పుడు. ఓకేనా? మీరు బిజీ ఉంటారు కదా, అంతేం లేదు. ఓకే మేడం, శ్యామల మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు టైం కనిపించలేదు. యాక్చువల్ గా గేమ్ ఆడించాలి కానీ టైం. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు వచ్చి మా పిల్లలకి చాలా చక్కటి హ్యాబిట్స్ చెప్పారు. అది కూడా స్టోరీ రూపంలో చెప్పడం వల్ల వాళ్ళకి చాలా అర్థమైంది అనుకుంటాను. ఫాలో అవుతారంటే టైం చూపించండి అందరూ. Yes madam, they are going to become champions. Yes. Champions, very good, very good. Yes, అందరూ ఛాంపియన్స్ అవ్వాలి. అవుతారు కదా? ఓకే, అయితే ఒకసారి థ్యాంక్స్ చెప్పేద్దామా? అంటే థ్యాంక్స్ చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఓకే నాన్న, అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. హ్యాబిట్స్ అనేటివి ఇన్స్పైర్ అయిన రోజు మొదలై కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మీరు ఛాంపియన్స్ గా ఉండాలి. నేను లాస్ట్ డే మళ్ళీ కలుస్తా మిమ్మల్ని. ఓకేనా? నేను థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
ఓకే Thank you, sir. Thank you so much, sir. వెరీ గుడ్ ఒక్కసారి చూడండి అందరూ వినండి. ఈరోజు క్లాస్ బాగుంది కదా, ఈరోజు క్లాస్ బాగుంది కదా. సో ఈ రోజు మళ్ళీ మేము అసైన్మెంట్ పెడతాం. నిన్న ఎంతమంది చేశారు అసైన్మెంట్? నిన్న ఎంతమంది చేశారు అసైన్మెంట్? ఎంతమంది పేరెంట్స్ వాళ్ళకి దండం పెట్టి మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్తూ వీడియో తీసి పంపించారు? పంపించారా టెలిగ్రామ్ లో? ఓకే, చెయ్యని వాళ్ళందరూ ఈ రోజు చేసి టెలిగ్రామ్ లో పోస్ట్ చేసి, అలాగే ఈ రోజు ఇంకో అసైన్మెంట్ ఇస్తాం, సెకండ్ అసైన్మెంట్, దాన్ని కూడా చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేయాలి. ఓకేనా? ఓకేనా? చెప్పండి, చూపించారు తంబ్ అందరూ. ఎస్, తంబ్ చూపించాలి. ఓకేనా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, రేపు మళ్ళీ సెకండ్ 6 o'clock మంచి క్లాస్, చాలా బాగుంటుంది. ఇంకా బాగా చెప్పుకోవచ్చు మనం. ఓకేనా? రెడీగా ఉంటారా? అది రెడీ? అందరూ ఈ రోజు ఇచ్చిన అసైన్మెంట్, నిన్న ఇచ్చిన అసైన్మెంట్ కంప్లీట్ చేసి వీడియోని టెలిగ్రామ్ లో పోస్ట్ చేయండి. పేరెంట్స్ ని అడగండి, టెలిగ్రామ్ ని లింక్ ని పంపించాము. అలాగే గూగుల్ ఫామ్ పంపించాము, అది కూడా పేరెంట్స్ చెప్పండి, దాన్ని ఫిల్ చేయాలి. గూగుల్ ఫామ్, టెలిగ్రామ్ లింక్ ఏంటి తీసుకొని చక్కగా వీడియో తీసి టెలిగ్రామ్ లో పెట్టడం, గూగుల్ ఫామ్ ఫిల్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ చేసి మీ మెంటర్ పంపించడం ఈ రోజు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మన స్లోగన్ తో క్లోజ్ చేసిద్దామా క్లాస్? ఓకేనా? మన క్లాస్ అందరూ అన్మ్యూట్ అవ్వండి. మనసులోనే ఏమని చెప్తారా? ఇవాళ క్లాస్ బాగా నచ్చితే సార్ కి ఒకటి ఫీడ్బ్యాక్ పంపియండి, మీ వీడియో చేసి ఎలా చెప్పారు సార్ అని. ఓకేనా? బాగా నచ్చింది కదా క్లాసు? ఒక చిన్న వీడియో తీసి మమ్మీ చేత మీరు చెప్తుంటే మమ్మీ వీడియో తీస్తారు, అది కూడా టెలిగ్రామ్ లో పెట్టండి. సార్ చూసి హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు ఏం నేర్చుకున్నారు అవన్నీ పెట్టండి టెలిగ్రామ్ లో. దీని ద్వారా ఏం నేర్చుకున్నారు, మీకు ఏంటి అర్థమైందో చెప్పి పెట్టండి. సార్ లాస్ట్ డే వస్తారు, అప్పుడు ఛాంపియన్స్ అంటారు. అప్పటికి ఎవరు అవుతారో ఛాంపియన్స్ మనం చూద్దాం. ఓకే, క్లోజ్ చేసేద్దాం. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఏంటి మన స్లోగన్? వందే మాతరం. అఫ్జల్ చెప్పు, 1 2 3 చెప్తావా? చెప్పండి. జై హింద్, జై భారత్, జై భారత్, వందే మాతరం. వందే మాతరం. జై హింద్, జై భారత్, జై భారత్, జై మాతరం. వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. పోస్ట్ మహేందర్ సార్ దగ్గర ఉంది మ్యామ్. అవునా? ఓకే, మహేంద్ర సార్ ఒకసారి కాల్ చేయండి. అందరు లీవ్ అయిపోండి. మహేంద్ర సార్ ఒకసారి కాల్ చేస్తావా? అది మాతృదేవి, అది ఇట్లా వీడియో తీసి బాగా అతిథి దేవో భవ, జై భారత్, వందే థ్యాంక్ యూ. పిల్లలందరూ లీవ్ అయిపోండి. జస్ట్ అక్కడ లీవ్ అని పైన రెడ్ కలర్ లో ఉంటుంది చూడండి, జస్ట్ క్లిక్ చేస్తే మీరు లీవ్ అయిపోతారు. యా, పైన రెడ్ కలర్. ఎస్, విజయ్ సార్, మీ యువని ఎంత యాక్టివ్ అండి బాబు.
అక్బర్ గారు అబ్బాయి మీ ఎవరు అసలు వదటలేదు ఆ మైక్ ని. అవకాశం వస్తే వదిలిపెట్టాడు మేడం, మంచిగా మాట్లాడతాడు. చాలా చాలా బాగా మాట్లాడతాడు, చాలా యాక్టివ్ గా. అలా ఉండాలి. సాత్విక లీవ్ అయిపో, స్క్రీన్ టచ్ చేయి తల్లి, స్క్రీన్ టచ్ చేయి, లీవ్ అయిపో మీటింగ్. అక్కడ రెడ్ కలర్ లో వస్తుంది నాన్న. కాత్యాయని మేడం మీరు కోహోస్ట్ ఉన్నారు కదా, అవును సార్. అక్కడ లేదు సార్, పార్టిసిపెంట్ నేను లేను సార్. కోహోస్ట్ లో మీరు ఉన్నట్టు ఉన్నారు మ్యామ్, పోస్ట్ ఉన్నారు మేము. ఓకే, ఉన్నానా? ఓ అక్కడ పార్టిసిపెంట్స్ చెప్పండి. లోకి వెళ్ళి పాప వెళ్ళిపోయినట్లుంది కదా. వెళ్ళిపోయింది సార్, జతిన్ అదే రెడ్ కలర్ లో టచ్ చేయమంటే చేసింది. ఎవరైనా ఇక్కడ జతిన్ 3 ఉన్నారు, మెంబర్స్ ని లీవ్ చేయండి మ్యామ్. సంబంధించి ఉన్నారు కదా, వాళ్ళు రైట్ క్లిక్ ఇచ్చేసి అక్కడ పార్టిసిపెంట్స్ దగ్గరికి వెళ్ళండి. ఆ పేరు దగ్గర టచ్ చేయండి, ఆప్షన్స్ వస్తాయి చూడండి. పిల్లలది జతిన్, సాయి సంవిత్, మ్యూట్ లో ఉన్నారు మేడం, మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి ఆన్ చేసుకోరా కాత్యాయని మేడం. సారీ సార్. పర్వాలేదు, వచ్చా సార్ మేడం రిమూవ్ ఆప్షన్స్. సార్ ఆప్షన్. రిమూవ్ చేసాను, నో ప్రాబ్లం. ఓకే జతిన్ అలాగే సాయి సంవిత్. ఓకే సార్. రేష్వెంట్ శ్రీనివాస్ సారా? ఇద్దరే కదా సార్? అవును మేడం, ఇద్దరే ఉన్నారు. రేష్వెంట్ శ్రీనివాస్ సార్ ఇంకొకటి, అంతే కదా? తను శ్రీనివాస్ గారు. ఓకే, తను స్టూడెంటా సార్? కాదు కదా? లేదు లేదు మేడం, మన మెంటర్ సార్. ఓకే క్లాస్ చాలా బాగా జరిగింది, గోపి సార్ చాలా బాగా చెప్పారు మేడం. సార్ చాలా అంటే చాలా బాగా చెప్పారు మ్యామ్. సూపర్. సార్ మీది ఎప్పుడు సార్? 15th నా? యాక్చువల్ 13 అని ఉంటుంది మేడం. నాది జై జవాన్ జై కిసాన్ అనేది మేడం. మేబీ 15th ఆర్మీ డేవో ఏదో కదా మ్యామ్. కాత్యాయని మ్యామ్, అక్కడ రికార్డింగ్ అని ఉంటది, అది ఒక్కసారి క్లిక్ చేయరా? రికార్డుది ఆఫ్ చేయరా? కింద ఆప్షన్స్ దగ్గర ఉంటుంది చూడండి మేడం, కింద ఆప్షన్స్ దగ్గర.